జిల్లా నేలకొండపల్లిలో భక్త రామదాస్ జయంతి సందర్భంగా రెండో రోజు శ్రీ బాల పరివారం గ్రూప్ గండికోట వెంకటలక్ష్మి ఆధ్వర్యంలో విష్ణు సహస్రనామం పారాయణం చేశారు. ఈ కార్యక్రమంలో మహిళా భక్తులు మల్లికాంబ లక్ష్మి, స్వామి పద్మ, దివ్య, శ్రీలం, రాధిక భక్తులు పాల్గొనగా మండల మాజీ సొసైటీ చైర్మన్ పెండ్యాల వాసుదేవ మాట్లాడుతూ శ్రీ భక్త రామదాసు జన్మస్థలమైన ఆలయ నిర్మాణానికి 1950 సంవత్సరంలో శంకుస్థాపన చేసి శ్రీ భక్త రామదాస్ దేవాలయం 1961లో ఆలయం నిర్మించడం జరిగిందని తెలిపారు.
పెండియాల వాసుదేవరావు. పెండ్యాల వాసుదేవరావు గారు. సార్ భక్తరామ్ దాస్ గురించి పరమ భక్తాగ్రేసుడైనటువంటి శ్రీ భక్తిరామ్ దాస్ యొక్క జన్మస్థలం నేలకొండపల్లి. ప్రస్తుతం ఆయన స్మారకంగా నిర్మించిన భక్తిరామ్ దాస్ ధ్యాన మందిరంలో ఉన్నాం మనం. ఇది 1955వ సంవత్సరంలో ఆయన స్మారకంగా ఈ భవనాన్ని శంకుస్థాపన చేయటం జరిగింది నిర్మాణం కోసం. 1961లో దీని యొక్క నిర్మాణం కంప్లీట్ అయిపోయింది. దీని యొక్క మొత్తం రూపశిల్పి ఆనాటి గ్రామ పెద్దలు, ప్రముఖ స్వాతంత్ర సమర యోధులు శ్రీ పెండ్యాల సత్యనారాయణరావు గారు. దాని తర్వాత 1975వ సంవత్సరంలో ఇక్కడ భక్తిరామ్ దాస్ స్మారకంగా ఉత్సవాలు ప్రారంభం చేశారు 1974వ సంవత్సరంలో. అప్పటి నుంచి కూడా నిరాటంకంగా జరుగుతూనే ఉన్నాయి 1983 వరకు. ఈ టెంపుల్ డెవలప్ కారణం ఎవరు సార్? పెండ్యాల సత్యనారాయణ గారే అంటారు. అవును, ఆయన చేసింది, ఆయన రూపకల్పన ఇదంతా కూడా. ఇక్కడ భక్తిరామ్ దాస్ గారు తన యొక్క జన్మస్థలాన్ని జునాభట్ల సీతారామయ్య గారు అనే ఆయనకి దానపత్రం రాసిచ్చాడు. అది 100 సంవత్సరాలు అయిపోవడంతో అది అనేక మంది చేతులు మారిపోయింది. వాటన్నిటినీ ఏకం చేసి వాళ్ళందరికీ ఆల్టర్నేటివ్గా వేరే భూమి చూపించి ఇక్కడ ఈ నిర్మాణం గావించారు. సర్పంచ్ గారే పెండ్యాల సత్యనారాయణ గారే. సర్పంచే. ఆయన ప్రముఖ స్వాతంత్ర సమర యోధుడు, జిల్లా నాయకుడు కూడా. తర్వాత 1983వ సంవత్సరంలో మరి ఈ ఉత్సవాలు అనేవి నిర్వహించడం అనేది ఆర్థికానికి సంబంధించినటువంటి విషయం కాబట్టి, ప్రతి సంవత్సరం డొనేషన్ వసూలు చేయాలంటే కష్టం కాబట్టి భద్రాచల దేవస్థానానికి దీన్ని నిర్వహణ బాధ్యతను అప్పచెప్తే దీనికి న్యాయం జరుగుతుందనే ఉద్దేశంతో దాన్ని అప్పచెప్పడం జరిగింది. కానీ దురదృష్టవశాత్తు ఒక దశాబ్దం పైగా వాళ్ళు ఏం పట్టించుకోకపోవడంతో మళ్ళీ ఇక్కడ గ్రామస్తులే ఒక సంఘంగా ఏర్పడి కార్యక్రమాలు చేస్తున్నారు. మరి ఇప్పుడిప్పుడే మరి ప్రభుత్వం యొక్క దృష్టికి పోయింది. ఇక్కడ ఉన్నటువంటి స్థానిక శాసనసభ్యులు, రెవెన్యూ శాఖ మంత్రులు శ్రీ శ్రీనివాసరెడ్డి గారి చొరవతో ఇక్కడ భారీ ఎత్తున కార్యక్రమాలు చేపట్టాలని నిర్ణయం జరిగింది. ఓకే సార్, థ్యాంక్ యూ.